అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దౌర్జన్యాలు బెదిరింపులకు వ్యతిరేకంగా సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనంతరం నగరంలో ముంబై మాఫియా తరహాలో భూ కబ్జాలు, పర్సెంటేజీల కోసం బెదిరింపులు, మాట వినని వారిపై భౌతిక దాడులకు దిగబడుతున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై క్రిమినల్ కేసులు నమోదు చేసి జిల్లా ఎస్పీ జిల్లా నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో ఎమ్మెల్యే బెదిరింపుల కారణంగా నష్టపోయిన బాధితులతో కలిసి జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈరోజు అనంతపురం నగరంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు, వారి అనుచులు గంగారాం, వారి బ్యాచ్ ఈరోజు అనంతపురం నగరంలో 20 నెలలుగా సాగిస్తున్నటువంటి భూదందాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈరోజు కొంతమంది బాధితుల సమక్షంలో ఎస్పీ గారికి ధర్నా చేసి మెమరాండం ఇవ్వాలని, ఈరోజు ఆ బాధితుల భూ కబ్జాదారులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈరోజు సిపిఐ పార్టీ ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. గతం ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో 20 నెలల కాలంలో ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో దాదాపు 14 సీట్లుంటే 14 సీట్లు తెలుగుదేశం వచ్చాయి. 2 పార్లమెంటు సీట్లుంటే 2 పార్లమెంటు సీట్లు వచ్చాయి. ఇంత మెజార్టీతో ఈ జిల్లాలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే 30 కోట్లు మేము పార్టీకి ఇచ్చాము, 30-40 కోట్లు మేము ఓట్లకు ఖర్చు పెట్టాము, ఓట్లకు డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాము, మేము ఒక 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవాలని ఈయన ప్రతి నెల నుంచే స్టార్ట్ చేశాడు. మొదటి నెల నుంచే అలెగ్జాండర్ హోటల్ మీద పడ్డాడు, మాకు పెట్టిన డైలీ సూట్లు కావాలని. అదేవిధంగా అనంతపురం నగరంలో వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బ్రాందీ షాపులు వచ్చినా దౌర్జన్యంగా నాకే కావాలన్నాడు. బ్రాందీ షాపులు, లిక్కర్ షాపుల్లో తేడాలు వస్తే చంపుతామని వాళ్ళకి సంబంధించిన లీడర్లకే వెదవాడిచ్చాడు. అదేవిధంగా ఆస్ట్రా హాస్పిటల్ డబుల్ రిజిస్టర్ చేసి తాళాలేసి దౌర్జన్యం చేశాడు. అదేవిధంగా బ్రాహ్మిన్స్ దాదాపు శారదానగర్లో 3 కోట్ల రూపాయల ఆస్తిని చనిపోతే బంధువులు చనిపోయిన ఆస్తుల్ని బంధువులు ఎట్లా పీక్క తింటాయో వారి ఆస్తుల్ని గద్దల్లాగా ఎత్తకపోవడానికి గంగారం వాళ్ళ మనుషులు చనిపోయిన ఆస్తుల్ని ఈరోజు వాళ్ళు రిజిస్టర్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఆఫీస్లో ఈరోజు వాళ్ళ పేరు మీద ట్యాక్సులు చేసుకుంటున్నారు. బుడుబుక్కల వారు పాత చీరలు అమ్ముకొని రూపాయి ఎగబెట్టుకొని కొనుక్కొని ప్లాట్లు వేసుకొని అమ్ముకున్నటువంటి 3.5 ఎకరాన్ని ఈరోజు దౌర్జన్యంగా వారి ఆస్తులు కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లింగాయతుల చైర్మన్ వాళ్ళ 49 సెంట్లని ఈరోజు గంగారావు వెంచరేయడానికి వాళ్ళ బాబు గారి సొత్తు అని ఈరోజు మేము అడుగుతున్నాం. అదేవిధంగా అనంతపురం నగరంలో సూర్యనగర్ రోడ్లో రజకులు 2 కోట్ల ఆస్తి అక్రమంగా రిజిస్టర్లు చేయించుకున్నారు. సాలార్ భాష ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడు సాలార్ భాష వాళ్ళ తమ్ముడు మక్బుల్ భాషది 9.5 సెంటు జలశక్తి నగర్లో బండలు పాతారు. కళ్యాణదుర్గం రోడ్డుకి బ్రాహ్మిన్స్ 28 సెంట్లు కబ్జా చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఎంఆర్ఓ మల్లికార్జున 9 సెంట్లు వాళ్ళది కబ్జా చేశారు. రాజీవ్ కాలనీలో ఈరోజు 2.5 ఎకరా కబ్జా చేశారు. అనంతపురం నగరంలో చెప్పుకుంటా పోతే ఈరోజు ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఏ బిల్డింగ్ కట్టాలన్నా, ప్రజలు ఏ బిల్డింగ్ కట్టుకోవాలన్నా